నమస్తే. ఏంటి సంగతులు? ఈరోజు కాస్ట్ వాల్స్ అనే ఒక ప్లేస్లో ఉన్నాను. మన దగ్గర కోనసీమ, అరకు ఏరియాస్ ఎంత ఫేమస్సో యూకేలో కూడా కాస్ట్ వాల్స్ అనేది ఆల్మోస్ట్ అంతే. ఇక్కడ బ్యూటిఫుల్ విలేజెస్ చాలా ఉంటాయి. ప్రజెంట్ నేను ఈ ఏరియాలో ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ విలేజ్ బటన్ ఆన్ ది వాటర్ అనే ప్లేస్లో ఉన్నాను. ఈరోజు ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. చూసారా ఇక్కడ ఉండే హౌజెస్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ హౌజెస్ అన్నీ లైట్ గోల్డ్ కలర్లో ఉంటాయి. రీజన్ ఏంటంటే వీటికి యూజ్ చేసిన రాక్ని హనీ కలర్ లైమ్ స్టోన్ అంటారు. ఆ రాక్ ఓన్లీ కాస్ట్ వరల్డ్ ఏరియాలో మాత్రమే దొరుకుతుంది. అందుకే ఇక్కడ ఉండే హౌజెస్ అన్నీ ఎంత స్పెషల్. రైట్ నౌ విలేజ్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ విలేజ్ మధ్యలో ఒక స్మాల్ రివర్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చూద్దాం. ఇక్కడ ఫ్లో అవుతున్న ఈ రివర్ని విండ్ రష్ రివర్ అంటారు. ఇదే ఈ విలేజ్కి ఐడెంటిటీ. ఇంట్రెస్టింగ్గా ఈ రివర్ ఎక్కువగా డెప్త్ ఉండదు, చాలా షాలో డెప్త్ ఉంటుంది. ఈ విలేజ్ మధ్యలో ఒక చిన్న కాలువలాగా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అందుకే ఈ విలేజ్ ఇంత పాపులర్ ఇక్కడ. నా బ్యాక్ సైడ్లో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ని 17th సెంచరీలో బిల్డ్ చేశారు. చాలా ఓల్డ్ బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జెస్ ఇక్కడ 5 ఉన్నాయి. వాటిని 5 స్టోన్ బ్రిడ్జెస్ అంటారు. వీటిని కూడా లైమ్ స్టోన్తోనే బిల్డ్ చేశారు. ఈ విలేజ్లో మోస్ట్ ఫోటోగ్రాఫిక్ ప్లేస్ అది. ఇది వార్ మెమోరియల్. ఇక్కడ ఆపోజిట్లో కాస్ట్ వరల్డ్ మోటరింగ్ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం లోపల 100 years బ్యాక్ ఉన్న వింటేజ్ కార్స్, లగ్జరీ కార్స్, మోటార్ బైక్స్, సైకిల్స్, వాటి కలెక్షన్ చాలా ఉంటుంది. ఈ విలేజ్ టోటల్ పాపులేషన్ జస్ట్ 3000 మాత్రమే. కానీ ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్ని మోర్ దెన్ 3 lakh పీపుల్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలామంది యూరోప్ అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. అండ్ మీరు చూసారు కదా, ఈ రివర్కి 2 sides ఓల్డ్ టైం నుంచి ఉన్న బేకరీ, కాఫీ షాప్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అవి కూడా ఒక లుక్ వేద్దాం. ఇక్కడ బేకరీ అంది వాటర్ అని ఒక ఓల్డ్ బేకరీ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. నైంటీ 95 years 3 generations నుంచి రన్ చేస్తున్నారంట బేకరీ. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. ఫుడ్ ట్రై చేశాను, చాలా బాగుంది. కాస్ట్ వరల్డ్ క్యాండిల్ మేకర్స్ అంట, చూద్దాం. But once you've got through that set of
traffic lights where the stupidity used to be. It's just a straight run. So yeah, it's literally you don't really use any fuel because if you've got like economical or something, you're కంప్లీట్గా హ్యాండ్ మేడ్ క్యాండిల్స్, ఫ్రేగ్రెన్సెస్ అవి యూజ్ చేస్తారనుకుంటా. లోపలికి వెళ్ళగానే స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇటువైపు కంప్లీట్గా టీ రూమ్స్, ఫిష్ అండ్ చిప్స్, కాఫీ ఇలాంటి షాప్స్ అన్నీ చాలా ఉన్నాయి. మనకు ఆపోజిట్లో ఒక మోడల్ విలేజ్ ఉంది. దీని మినియేచర్ వర్షన్ ఆఫ్ విలేజ్ అంటారు. ఇది ఒక మోడల్ విలేజ్, దీన్ని మినియేచర్ వర్షన్ ఆఫ్ విలేజ్ అంటారు. ఇప్పటి వరకు మనం చూసిన విలేజ్ మొత్తాన్ని ఇలా ఒక స్మాల్ మోడల్లో బిల్డ్ చేశారు. ఈ హౌజెస్ చూడండి, సేమ్ లైమ్ స్టోన్, ఒరిజినల్ గ్లాస్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా దించేశారు. ఇప్పటి వరకు మనం చూసిన విలేజ్ని యాజ్ ఇట్ ఈజ్గా దించేశారు. ఇది చూడండి, మనం అక్కడ చూసిన వార్ మెమోరియల్. ఇక్కడ చూడండి, ఇది మోడల్ విలేజ్లోనే మరొక మోడల్ విలేజ్. ఇక్కడ చూడండి, ఇది హౌస్, బ్యాక్ యార్డ్లో ట్రాక్టర్స్ అవన్నీ ఉంచారు. ఇది చూడండి, ఇది ఒక చర్చ్. లోపల ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా రీక్రియేట్ చేశారు. మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది, వినిపిస్తుందా? Houses with backyard. Exhibition of miniatures. ఈ ట్రీస్ కూడా కరెక్ట్ హైట్లో గ్రో చేశారు, అందుకే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. దట్స్ ఇట్ గైస్, మోడల్ విలేజ్ చాలా బాగుంది. ఎంట్రీ ఫీజు 500 ఛార్జ్ చేశారు, బట్స్ ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వీడియో అంతటితో ఏం చేస్తున్నాను, ఈ వీడియోలో అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం, బాయ్.